ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం తెలిసింది రాథోడ్? అనాథాశ్రమంలో పిల్లల్ని చేర్చాక ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కువగా ఉండటం వలన తక్కువ పిల్లలున్న ఆశ్రమానికి పంపిస్తూ ఉంటారంట సార్. అవును రాథోడ్, మా అక్కని కూడా అలానే చాలా ఆశ్రమాలకు మార్చారు. అందుకే అక్కని కనిపెట్టలేకపోయాము. ఇలాగే మేడం గారిని కూడా చాలా ఆశ్రమాలకు మార్చారంట సార్. అయితే ఏ ఆశ్రమంలో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయో తెలిసిందా? కాదు సార్, మేడం గారు ప్రార్థనా చిల్డ్రన్స్ హోమ్ నుంచి సరస్వతి వార్డెన్ గారి దగ్గరకు వచ్చారంట సార్. సరస్వతి వార్డెన్ గారి దగ్గరకు వచ్చారంట సార్. మీ అక్కని వదిలిన ఆశ్రమం దగ్గరికి వెళ్తే సరస్వతి అనే ఆవిడ దగ్గర ఉందని తెలిసింది. సరస్వతి వార్డెన్ మీకు తెలుసా? మాకేంటమ్మా, ఆవిడ నీకు కూడా బాగా తెలుసు. నేనేదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతుంది. బాగి ఆరు అక్క చెల్లెళ్ళని తెలిసిపోయేలా ఉంది. నాకు తెలియడం ఏంటత్తయ్య? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మిస్ అమ్మ? మీ ఇంట్లో నువ్వున్నావని చెప్పిన వార్డెన్ గారే సరస్వతి వార్డెన్ గారు. ఆవిడే సరస్వతి గారా? అయితే నేను ఇన్ని రోజులు సరస్వతి గారిని కళ్ళ ముందే పెట్టుకొని నేను కనిపెట్టలేకపోయానా? నా కూతురు గురించి సరస్వతి అనే వార్డెన్కి తెలుసంట. అరెరే, అవును కదా, మర్చిపోయాను. సరస్వతి వార్డెన్ గారిని కలవాలనుకుంటున్నారని ఇదివరకే చెప్పారు కదా. ఇన్ని రోజులు పక్కనే ఉన్నా పేరు తెలియకపోవడం వల్ల మిస్ అమ్మ వాళ్ళ అక్కకి దూరం అయిపోయిందన్నమాట. అదేంటి మిస్ అమ్మ, నీకిన్ని రోజులు ఆ వార్డెన్ గారే సరస్వతి గారని తెలీదా? తెలిస్తే ఆ రోజే ఆవిడ్ని మా అక్క గురించి అడుగుండేదాన్ని కదా. ఏంటి అలా చూస్తున్నారు? మా అక్క కూడా సరస్వతి మేడం గారి ఆశ్రమంలో పెరిగిందంట. అందుకే ఆవిడ్ని కలిస్తే మా అక్క వివరాలు దొరుకుతాయని చాలా రోజుల నుంచి ఆవిడ కోసం వెతుకుతున్నాం. ప్రపంచం చిన్నదంటారు గాని మరీ ఇంత చిన్నదనుకోలేదమ్మా. మీ అక్క మా కోడలు ఒకే చోట పెరగడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకటే చోట పెరగడం కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అన్న నిజాన్ని మీరు తెలుసుకోకుండా నేను అడ్డుపడతా, నేను ఆపుతా. రాథోడ్, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చైల్డ్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి వెతుకుదాం. ఏమండి, ఒక చిన్న హెల్ప్. అది మీరు ఎలానో ఆరు అక్క పేరెంట్స్ని కనుక్కోవడానికి వెళ్తున్నారు కదా, అప్పుడు మా అక్క గురించి కూడా కనుక్కుంటారా? సరే మిస్ అమ్మ, నేను కనుక్కుంటాను. నిజం బయటపడకముందే అందరినీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. అమర్, స్టార్ట్ అవుదామా? అమ్మా మనోహరి, ఇంతమంది ఒకే కారులో సరిపోరు కదా, మనం ఆ కారులో వెళ్దాం. అవును మేడం, సారు మిస్ అమ్మ ఆ కారులో వస్తారు, మనం వెనక కారులో వెళ్దాం. హలో లీడర్ గారు, ఆగస్ట్ 15th వస్తుంది. సెలబ్రేషన్స్ పరిస్థితి ఏంటి? అరే బంటి, నీ బుర్ర పనిచేయదా ఏంటి? అబ్బా, ఇండిపెండెన్స్ డేని లీడర్ ఎందుకు సెలబ్రేట్ చేస్తుంది? మేనేజ్మెంట్ కదా సెలబ్రేట్ చేస్తుంది. మోసం చేసి లీడర్ అయితే ఇలానే ఉంటుంది. ఈ స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా పిల్లలే చేస్తారు. అన్ని ఫంక్షన్స్ కన్నా ఇండిపెండెన్స్ డే చాలా గ్రాండ్ గా చేస్తాం. అవునా? నాకు తెలియదు బంతి, ఇప్పుడు తెలిసింది కదా, నేను ప్లాన్ చేస్తానులే. ప్లాన్ చేయడం అంటే పూరి తిన్నంత ఈజీ అనుకున్నావా? రేయ్ బంటి, నువ్వు అయిపోయావురా. ఏయ్, పూరి తిన్నంత ఈజీ కాదా? నువ్వే పూరిలో ఉన్నావురా. అన్నేళ్ళు నన్ను వదలండ్రా. రేయ్, ఏంట్రా చూపు? రేయ్, నన్ను వదలండ్రా. అమ్మ వదలండమ్ము, మీ సంగతి తెలుసా ఈ రోజు. రేయ్ పూరిగా వదలండి. అంజు ఆగవే, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, కూర్చుని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం.
ఎలా ప్లాన్ చేస్తామో ఎలా ప్రిపరేషన్ చేస్తామో నీకెందుకు బంటి? ఫంక్షన్ లో ఏమైనా లోటు అనిపిస్తే అప్పుడు అడుగు, సరేనా? ఇప్పుడైతే వెళ్ళి నీ లంచ్ తిను పో. పో. హలో, ఏంటి? చెప్పినంత ఈజీ కాదు చేయడం అంటే. ఫంక్షన్ కి స్పాన్సర్స్ నుండి చీఫ్ గెస్ట్లను పిలవడం వరకు, అరేంజ్మెంట్స్ నుంచి అందరి కంఫర్ట్ చూసే వరకు, అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అన్నీ మీరు మేనేజ్ చేస్తారంటే నాకు నమ్మకం లేదు. అయితే నమ్మకు. ఏ తూచ్, ఇది నేను ఒప్పుకోను. ఈసారి కూడా ప్రతిసారిలాగే ఫంక్షన్ నేనే చేస్తాను. గేమ్స్ పెట్టడం, గెటప్స్ వేయించడం, అబ్బో చాలా పనులుంటాయి. మీ వల్ల కాదులే, మీరు చేయలేరు, వదిలేయండి. అవునా? అంజు ఊరుకోవే నువ్వు. బంటి, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. అందరికీ ఈసారి ఫంక్షన్ చేయబోతుంది అమ్ము అని చెప్పు. ఆశ్చర్యపోవడానికి రెడీగా ఉండమని కూడా చెప్పు. పో. అంజు ఆగవే. నువ్వు ఆగక్క. ఏది మేం చేయలేంరా చెప్పు. ఏం చేయలేం? ఇదిగో మా ఆకాష్ అల్లూరి సీతారామరాజు గెటప్ వేస్తాడు. మా ఆనంద్ నేతాజీ గెటప్ వేస్తాడు. మా అమ్ము ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేస్తుంది. ఇక నేనైతేనా భరత మాత గెటప్ వేస్తా. ఏంటి పొట్టి భరత మాత అన్నమాట? రే బంటి, నీకొక మంచి గెటప్ అనుకున్నా, చెప్పనా? ఏంటి? రూథర్ఫోర్డ్. హ? అంటే విలనా? నేను విలన్ ఏంటి? నేను ఒక హీరో. అబ్బో, నేను దీనికి ఒప్పుకోను. నాకు వేరే గెటప్ ఇవ్వు. ఫంక్షన్ ని నేను చేసే ఛాన్స్ ఇవ్వు. నానా బంటి, ఒక్కసారి నా మాటకు నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇక నీ మాట నేనెందుకు వింటా? ఎవరు చెప్తే వింటావో నాకు బాగా తెలుసు. ఆ? ఇప్పుడే వెళ్ళి మ్యామ్ కి కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, క్యారెక్టర్స్ ని మారుస్తుంది, లీడర్ ని కూడా మారుస్తుంది. పోయి చెప్పుకోపో. ఒరేయ్, పదండ్రా. నేను చెప్పానా నీకు? నేను చెప్పానా నేను ఫంక్షన్ చేస్తానని? అసలు డాడ్ని అడగకుండా గెట్టప్లు ఎందుకు చెప్పేశావే? చెప్పదాలు కూడా చేసేసావు. ఇప్పుడు డాడీకి ఏమని చెప్పి ఒప్పించాలి? ఫంక్షన్ ఎలా చేయాలి చెప్పు? నువ్వు బిల్డప్ ఇచ్చి నన్ను బుక్ చేస్తావెందుకే? నువ్వే చెప్పావు కదా, నువ్వే చెయ్యి. నేనేం చేయను, నాకు అసలేం సంబంధం లేదమ్మా. స్కూల్ లీడర్వే నువ్వు, నీకు సంబంధం లేదంటే ఇంకెవరికుంటుందమ్ము? ఇలా అన్నిటికీ భయపడకూడదు, చూసుకుందాం, సరేనా? అబ్బబ్బా, అయ్యో, ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ పిలిపించి ఎంత క్లాస్ తీసుకుంటుందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.